ఎందుకు అనిపిస్తుంది? అతను ఏం చేశాడు అనిపిస్తుంది అండి రైతాంగానికి. మా రైతుకి చేసి చాలా అన్యాయం చేశాడు. ఎరువులు సక్రమంగా దొరికేవి కాదు. అసలు కనీసం పండిన పంట గిట్టుబాటు ధర ఉండేది కాదు. అదేవిధంగా మా ఊరు కొమిసిక్కాల, నా పేరు సూర్యానరాజు, వ్యవసాయం చేస్తాం మేము. ఏనాడైనా ఎరువులు సరిగ్గా దొరికినాయి ఆడి దగ్గర టైంలో? పంట నీరు సరిగ్గా అందేది కాదు. అసలు ఏది రివ్యూ చేసేవాడు కాదు. అదే విధంగా పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. పండించిన పంట అమ్ముకుంటానికి మరి వెళ్తే రైస్ మిల్లు ఎక్కడో ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైస్ మిల్లుకి రాసేవాడు. ఇక్కడి నుంచి మరి ట్రాక్టర్ మీద తోలితే 4-5 రోజుల వరకు అక్కడ దింపుకునేవాడు కాదు. అనేక రకాల ఇబ్బందులు. పోనీ దింపిన తర్వాత ఆ డబ్బులు 40 రోజులు 50 రోజులు 2 నెలలకు కూడా రానటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండాలని ఎలా కోరుకుంటామండి? అసలు కోరుకోం. ఈనాడు తెలుగుదేశం పాలన చూడండి, బ్రహ్మాండమైన పరిపాలన. ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సక్రమంగా నీరు అందుతుంది. అదేవిధంగా వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి. మరి ధాన్యం రేటు బ్రహ్మాండంగా ఉంది. మంచి దిగుబడులు వచ్చాయి. 24 గంటలు డబ్బులు పడ్డాయి. ఇంతకంటే ఏం కావాలి రైతాంగానికి?